వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్. కుప్పంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. శునకానికి పుట్టినరోజు వేడుకలు. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఇక వివరాల్లోకి వెళ్తే శునకానికి పుట్టినరోజు వేడుకలు. మైబాద్ జిల్లా కేంద్రంలోని హస్తనాపురం కాలనీలో దార వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆ కుటుంబంలోని వారు స్మైలీ అనే శ్లోకంని పెంచుకుంటున్నారు. ఇకపోతే స్మైలీని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. Very good. Happy birthday to you. వరంగల్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వాహనాల తనిఖీలు. ఏజెన్సీలో జల్లెడబడుతున్న పోలీసులు. సరిహద్దులో హై అలర్ట్. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు ఏజెన్సీలో బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ బృందాలు ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గత రాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ మారుమూల గ్రామాలకు బస్సులను నిలిపివేసింది. ఇక ఈ కాల్పులతో 4 రోజుల్లో 2 ఎన్కౌంటర్లలో భాగంగా 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గారిని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా నాయకులు హన్మకొండలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారికి ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ఉంటుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గౌరవ అధ్యక్షులు సండ్రపల్లి వెంకటం ప్రకటించారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల సంపూర్ణ మద్దతు డాక్టర్ కడియం కావ్య గారికే ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నాక ఫోటో ఫోన్ ఇట్లా అన్నా పైసా ఓకే అన్నా ఓకేనా వరంగల్ పాత గ్రీన్ మార్కెట్ దయానంద కాలనీలోని శ్రీ రత్నగర్భ గణపతి దేవాలయంలో శ్రీ రత్నగర్భ గణపతి స్వామివారి వార్షికోత్సవ మహోత్సవాలు ఈ నెల 4 నుండి 5 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రధాన అర్చకులు కురవి రాజేశ్వర శర్మ కోరారు. శ్రీ రత్నగర్భ గణపతి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదేన సంకల్పిత సకలధం షోడశోపచారస్తోత్తరశతరామార్గం జగరిష్యే ధ్యానం శ్రీరత్న
మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 20 ఏళ్ల వయసులో పార్టీ మారడం ఏంటి సిగ్గులేనోడు అని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఇప్పుడు అదే 75 ఏళ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఎలా రాణించారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా, కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా, కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా, కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా, కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు భూ కబ్జా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. భూ వివాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ తీసుకున్నా, అదొక దాని గురించి తర్వాత. ఎన్ని ఎకరాలన్నా? 2 acres. 2 acres. మీకు అలా గొడవ ఏంటి అసలు? మీరు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతాయి కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది. కొద్దిగా ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీ వాళ్ళు, కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. కంపెనీ తరపున లేకపోతే మీరు ఇండివిజువల్? నేను ఇండివిజువల్, నాకు సొంత కంపెనీ ఉంది, నా కంపెనీ తరఫున నేను డెవలప్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మహిబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ కు ఎండిన పంటలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని టీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. మా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గారు మరియు మా పార్టీ తరపున ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా ప్రత్యేకంగా రైతుల పక్షాన ఉండి ఏదైతే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 500 రూపాయల బోనస్ ఇస్తా అన్న విషయం, నిరంతరంగా 24 గంటలు కరెంట్ ఇస్తా అన్న విషయం, 2 లక్షల రుణమాఫీ విషయము, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతాంగం కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉంది. నీళ్లతోని చాలా పొలాలను ఎండుకోపోతూ ఉన్నాయి. సరైన టైంలో రైతులకు కరెంట్ ఇవ్వలేదు. దాంతోపాటు 2 లక్షల బోనస్, 2 లక్షల అయితే రుణమాఫీ వాళ్ళు చెప్పిన ప్రకారం డిసెంబర్ 9 నాడు ఇస్తాన్న మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా రైతుల పక్షాన ఉండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా జిల్లా కలెక్టరేట్లో ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఈ డిమాండ్లన్నీ కూడా రైతాంగం తరపున తప్పకుండా నెరవేర్చాలి, త్వరితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్ననే మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా దేవురుప్పలకి వారైతే ప్రయాణమే వచ్చిండ్రో పొలాలు ఎండుకుపోయి రైతుల పక్షాలు నిలబడి వారికి ఎకరానికి 25,000 రూపాయలు డిమాండ్ చేసిన వెంటనే ఆ పొలాలు ఎండిపోయిన విషయాన్ని దృష్టిలో తీసుకురాగానే ఇప్పుడు హుటాహుటిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ గారిని చూసి భయపడి నిన్న కాళేశ్వరం నీళ్లు వదిలే విషయం మీ అందరూ తెలుసు. అంటే కేసీఆర్ గారు బయట వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు డిమాండ్ చేసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీలు కండవాలు మార్చే మీద దృష్టి పెట్టినంత విధంగా రైతాంగం మీద దృష్టి పెడతలేదు. దాని పక్కన పెట్టి రైతాంగం పక్షాన ఉండి ఏదైతే మీ ఇచ్చిన ప్రధాన అంశాలు డిమాండ్లని పూర్తి స్థాయిగా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వరంగల్ జిల్లాలో కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి అన్ని పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని పలు సమస్యలపై వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రాన్ని రైతులతో కలిసి సమర్పించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
మిత్రులందరికీ నమస్కారం. భారత రాష్ట్ర సమితి పార్టీ పిలుపు మేరకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే దాటింది, కానీ వ్యవసాయ రంగం గతంలో సంక్షేమం వైపు ఉండే వ్యవసాయ రంగాన్ని సంక్షోభం వైపు నెట్టిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన రైతులకు శాపంగా మారింది. అవగాహన లేమితో ప్రాజెక్టులలో నీళ్లున్నాయని కాసేపు, నీళ్లు సరిపోతలేవని కాసేపు, షెడ్యూల్ ఇచ్చి కూడా పంటలు వేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళు ఇవ్వక రైతులను అరిగోస పెడుతున్నటువంటి తీరుకు నిరసిస్తూ వెంటనే ఎండిపోతున్నటువంటి పంటలను సర్వే చేయించి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా గతంలో ఇదే సందర్భంగా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ పాలన ఉన్నప్పుడు ఇదే జిల్లాకు కేసీఆర్ గారు ఉగాది తెల్లారి కొత్త సాల్ నాడు 103 డిగ్రీల జ్వరంతో వచ్చి రైతులను ఓదార్చిన విషయం మీకు తెలియదు కాదు. ఆ సందర్భంగా ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం చెక్కుల రూపంలో రాజకీయాలకు అతీతంగా అందరూ రైతులకు కూడా అందించిన ఘనత ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 72 కోట్ల రూపాయలు ఇలా రైతులకు నష్టపరిహార రూపంలో ఒకే సీజన్లో ఇచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఇవాళ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి కాలువల కింద ముఖ్యంగా DBM 38, 40, 48తో పాటుగా స్టేజ్ 1లో ఉండబడినటువంటి, స్టేజ్ 2లో ఉండబడినటువంటి మొత్తం కాలువల్లో కూడా ఏ కాలువ క్యారింగ్ కెపాసిటీ మనం క్యూసెక్లలో పరిగణలో తీసుకుంటే 50% దాటి ఎక్కడ కూడా సరిపడా సాగునీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఇరిగేషన్ రికార్డుల ప్రకారంగా చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అవగాహన కోసం. DBM 38 అతిపెద్ద కెనాల్ తెలంగాణ రాష్ట్రంలో SRSP కింద మొత్తం ఉన్నటువంటి అతిపెద్ద డిస్ట్రిబ్యూటరీ మెయిన్ DBM 38 ఈసుకొండ నుంచి మొదలుకుంటే భూపాలపల్లి చిట్యాల వరకు అందుకుతండ వరకు ఉంటుంది. అది టేలెంట్ 925 క్యూసెక్ల కెపాసిటీ గల క్యారింగ్ కెపాసిటీ గల DBM 38లో 470 క్యూసెక్లు దాటలేదు ఈ సీజన్ మొత్తం కూడా. నిన్నగాక మొన్న 31 నాడు LMD నుంచి కాకతీయ కెనాల్లో వరంగల్ జిల్లాకు వచ్చేటువంటి నీళ్లను బంద్ పెడుతున్నామని చెప్పి 31వ తేదీ నాడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసింది రాతపూర్వకంగా. ఇప్పుడు పంటలు మన ఈస్ట్ వరంగల్లో, మొత్తం రాష్ట్రంలో ఈస్ట్ వరంగల్లో ఎండాకాలం పంట, యాసంగి పంట లేట్ ప్లాంటేషన్, లేటు మనకు స్టేట్ షెడ్యూల్కు 45 రోజులు లేట్ ఉంటుంది మన ఈస్ట్ వరంగల్ మొత్తం రైతులందరూ కూడా. అది దాన్ని పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తర్వాత మొక్కజొన్న పంట కూడా ఇవాళ మరో 2 తళ్ళు అవసరం ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు పంటలు చేతికి రాకముందే ఇవాళ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎండుతున్న పంటలను సర్వే నిర్వహించాలి. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, ప్రభుత్వ తప్పిదాల వల్ల జరిగింది. కాబట్టి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే 10,000 రూపాయలు గతంలో మా ప్రభుత్వం ఇచ్చింది. ఇదే వరంగల్ జిల్లాకు రాష్ట్రంలో హైయెస్ట్ నిధులను తీసుకొచ్చినాం. మేము రైతులకు చెక్కుల రూపంలో పంపిణీ చేసినాము. ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు, అవగాహన లేమితో, లౌక్యం లేక, బుద్ధి లేక తప్పుడు ప్రకటనలు చేసి రైతులను మోసం చేసింది. కాబట్టి తప్పు కింద ఇవాళ రైతులకు జరిగిన పెట్టుబడి కూడా నష్టం జరిగింది. కాబట్టి పంట ఏదైనా ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అది కాకుండా ఇవాళ బోనస్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బుక్లో 8వ పేజీలో చాలా స్పష్టంగా ఏ పంటకి ఎంత బోనస్ కల్పిస్తాం, మద్దతు ధర ప్లస్ బోనస్ అని చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎగనామం పెట్టింది. ఎన్నికలైన వెనువెంటనే అప్పటికే మనకు వానాకాలం పంట చేతికొచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి నేతృత్వంలో కొనుగోలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం కొత్తగా వచ్చిందని చెప్పి ఆ సీజన్, గత సీజన్ను రైతులు కోల్పోయిన బోనసు. వరంగల్ జిల్లాకు సంబంధించి విస్తీర్ణాన్ని పరిగణలో తీసుకుంటే పోయిన వానాకాలం
కేవలం ఒక వరి పంట గురించి ఒక మాట ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. ఒక వరి పంట సంబంధించి మొత్తం 146 కోట్ల రూపాయల బోనస్ రైతులు లాస్ అయ్యిండ్రు. ఇవాళ మళ్ళీ ఎండాకాలం పంట చేతికొచ్చింది, యాసింగ పంట చేతికొచ్చింది. ఇప్పుడు పీపీసీ సెంటర్లు మనం ఫస్ట్ నుంచి ప్రారంభించడానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, కమిషన్ ఆఫ్ సివిల్ సప్లైస్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ పంట వేసుకోవడం, పంట మొత్తం కూడా వచ్చిన దిగుబడి మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్లకే, కేంద్రాల దగ్గరికే తీసుకొచ్చి రైతులు అమ్ముకోవడం అనేది జరగదు. కాబట్టి కొంతమంది మిల్లర్లకు అమ్ముతారు, కొంతమంది మధ్యలో బ్రోకర్లకు అమ్ముతారు, మధ్యలో మిడిల్ పర్సన్స్కి అమ్ముతారు. కాబట్టి ప్రతి రైతు ఎన్ని ఎకరాలు పంట పండించిండో ఇలా మరి వ్యవసాయ శాఖ దగ్గర క్రాప్ బుకింగ్ పోర్టల్లో నమోదై ఉన్నది రైతుల వివరాలు. కాబట్టి సన్నధాన్యం అయితే ఎన్ని క్వింటాలు వస్తుంది ఒక ఎకరానికి, దొడ్డు ధాన్యం అయితే ఎంత వస్తుంది, మొత్తం ఇంటూ 500 రూపాయల చొప్పున రైతు ఖాతాలో రైతు బంధు ఎట్లయితే ఆన్లైన్లో వేసే పద్ధతి ఉందో అదే పద్ధతిలో క్రాప్ బుకింగ్ పోర్టల్ను పరిగణలో తీసుకొని ప్రతి రైతు వివరాలను సేకరించి 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెద్దపల్లి జిల్లా సింగరేణిలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC పక్షాన కార్మిక సోదరులకు, ఉద్యోగులకు, సూపర్వైజర్లకు, అధికారులకు మరియు మహిళా కార్మిక సోదరిమణులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నామని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆలపల్లి పోచం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు పేర్కొన్నారు. 23-24 ఆర్థిక సంవత్సరానికి గాను 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినటువంటి సింగరేణి కార్మిక లోకానికి శుభాకాంక్షలు, అభినందనలు. రాను రాను కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ కష్టపడి చెమటోడ్చి సింగరేణి కంపెనీ మనుగడ కొనసాగాలనే ఆకాంక్షతో ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి ఛేదించినటువంటి కార్మిక లోకానికి సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ తరఫున జేజేలు పలుకుతున్నాం. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ను మేము కోరేది, డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ టార్గెట్ రీచ్ అయిన సందర్భంగా 37,000 కోట్ల టర్నోవర్ వచ్చిందని చెప్పి స్వయంగా C&MD బలరాం నాయక్ గారు ప్రకటించిన సందర్భంగా 3,000 కోట్ల రూపాయలు లాభాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్న సందర్భంగా కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో అనేక సందర్భాల్లో బహుమతులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తే మరింత కష్టపడి రానున్న కాలంలో సింగరేణి యొక్క ఖ్యాతిని, కీర్తిని ఇనుమడింపజేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రోత్సాహక బహుమతులు కార్మిక లోకానికి అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే దాదాపు 3 నెలలు అవుతున్నది 7వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి, గుర్తింపు సంఘంగా AITUCని ఆదరించి గెలిపించారు కార్మిక వర్గం. కానీ ఇంతవరకు గుర్తింపు సంఘంగా మాకు కానీ, ప్రాతినిధ్య సంఘంగా INTUCకి కానీ గుర్తింపు పత్రం ఇవ్వలేదు. అయినప్పటికీ కార్మికులు ఇచ్చిన తీర్పు శిరోధార్యంగా భావించి, కార్మిక వర్గం యొక్క తీర్పును గొప్పగా భావించి మేము ఈ 3 నెలల కాలంలో మా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి 1 by 1 ప్రయత్నం చేస్తూ వాటిని సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. కొన్ని సంఘాలు మేమే చేశాం, మేమే పోరాడాం అంటున్నప్పటికీ గుర్తింపు సంఘంగా మాకున్నటువంటి బంధం, కార్మికులతో, మేనేజ్మెంట్తో మాకున్నటువంటి సంబంధంగా మేము చర్చించి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం ఏదైతే ఉన్నదో CBSE, అది సింగరేణిలో స్థాపించాలని చెప్పి అనేక మంది డిపెండెంట్లు, యువ కార్మికులు భర్తీ అయినారు. సింగరేణి గత ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఉత్పత్తి 70 మిలియన్లు పెట్టడం జరిగింది. 70 మిలియన్లు కాదు, 70 మిలియన్లతో పాటు 70.02
2 మిలియన్ సాధించి ఇవాళ విజయకేతనం ఎగరేసినాం. ఇది కార్మికుల విజయం. సింగరేణిలో ఏదైతే మనము ఈ ఉత్పత్తిని ప్రొడక్షన్ సాధించినామో దీనికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం కూడా 2012 వరకు సింగరేణి కార్మిక వర్కర్స్ ఉన్నప్పుడు అనేక ప్రోత్సాహక బహుమతులు కూడా మనం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే టీజీబీకే సంఘం వచ్చిందో అప్పుడు ఇవన్నీ మరుగున పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏఐటీసీ గెలిచింది కాబట్టి కార్మికులకు ఈ ఉత్పత్తి సాధించినందుకు ప్రోత్సాహక బహుమతులను ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. రేపు జరగబోయే మీటింగ్లో కూడా ఇదే మాట్లాడి కార్మికులందరికీ బహుమతి ఇప్పించడానికి కృషి చేద్దామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం రీచ్ అయిన దానికే కాకుండా రీజన్ల వారిని కాకుండా మొత్తం సింగరేణి వ్యాప్తంగా మనం సాధించిన ఉత్పత్తి కాబట్టి సింగరేణి వ్యాప్తంగా అందరికీ స్వీట్ బాక్సులు అందజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉత్పత్తిలో భాగస్వాములైన అధికారులకు, సూపర్వైజర్లకు, కార్మికులకు, కార్మిక సోదరిమణులకు అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏ ఉత్పత్తిని ఏది నిర్దేశించినా కానీ దాన్ని ఛేదించడంలో ముందుండాలని, కార్మిక వర్గానికి సింగరేణి యాజమాన్యం సౌకర్యాలు కల్పిస్తేనే సింగరేణి సంబంధించిన కార్మికులు కూడా ముందుంటారని తెలియజేస్తూ ఈ ఉత్పత్తిని సాధించిన కార్మిక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ కాలేజీ, హై స్కూల్ దాకా వేల లక్షల రూపాయల ఫీజుల బాధుడు అనేది మనకు తెలుసు. అందుకని 1975లో స్థాపించినటువంటి సింగరేణి స్కూల్స్ అనేక మూతపడ్డాయి. సింగరేణి స్కూల్లో చదివిన అనేక మంది కార్మికులు అధికారులు అయినారు. కార్మికుల పిల్లలు అనేక మంది ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఒక 9 స్కూల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ వాటిల్లో ఈ సిబిఎస్ఈ విధానాన్ని పెడితే కేంద్ర స్థాయిలో ఉద్యోగాలు పొందడానికి, పోటీ పరీక్షల్లో నెగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సిబిఎస్ఈ విధానం పెట్టడానికి పూనుకున్నటువంటి యాజమాన్యానికి ఈ సందర్భంగా అభినందనలు. అట్లాగే మన గోదావరికల్లో ప్రధాన సమస్య తాగునీరు. ఈ తాగునీరు గురించి గత ఉన్నటువంటి యూనియన్లు పట్టించుకోలేదు. గుర్తింపు సంఘం కూడా ఏనాడు దాని గురించి అడిగిన దాఖలా లేదు. అయినప్పటికీ ఈ 3 నెలల కాలంలోనే దాని మీద పోరాడి సాధించినటువంటి యూనియన్ ఏఐటీయూసీ. మనకు తెలుసు ఈ మధ్యనే ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్కు సంబంధించి శంకుస్థాపన జరిగే పనులు మొదలైనవి. రానున్న కాలంలో శుద్ధి చేసినటువంటి నీరు కార్మికులకు అందే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఈ 3 నెలల కాలంలో గుర్తింపు పత్రం వచ్చినా రాకున్నా కార్మికులు ఇచ్చిన గుర్తింపే శిరోధార్యంగా భావించి పోరాడుతున్నాం. రానున్న కాలంలో సొంతింటి కళ కోసం కావచ్చు, కార్మికుల సంఖ్య తగ్గింది. క్వార్టర్లు ఇంకా అనేకం ఇక్కడ అడిషనల్గా ఉన్నాయి, సర్ప్లస్గా ఉన్నాయి. వాటిని కార్మికులకు ఇప్పించడానికి, సొంతింటి కళ నెరవేర్చడానికి భవిష్యత్తులో కూడా ఏఐటీసీ పోరాడుతుందని చెప్పి, ఏదేమైనప్పటికీ కార్మికుల సమస్యల కోసం ప్రతినిత్యం పోరాడేది ఏఐటీసీ ఎర్రజెండా మాత్రమేనని చెప్పి కార్మికులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెసులుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను రామగుండం కమిషనరేట్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.